హలో, నేను మీ శేషరావు. సో ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా గెలిచిపోయినట్టను ఈజీగా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గౌతమ్ రెడ్డి ఆయన స్వచ్ఛందంగా విత్డ్రా అయ్యారు. కాబట్టి ఇక కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి ఎంపికైనట్టను ఆలపాటి రాజా మాజీ మంత్రి అనేది తెలుగుదేశం పార్టీలో బాగా ఒక సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంతర్గతంగా. కానీ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి వాళ్ళల్లో లక్ష్మణరావు గారు ఉన్నారు, పీడీఎఫ్ తరఫు నుంచి. గతంలో ఆయన ఎమ్మెల్సీగా వరుసగా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మణరావుని ఎదుర్కోవడం అనేది ఆలపాటి రాజాకి ఒక పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా లక్ష్మణరావు గారి దగ్గర నుంచి, లక్ష్మణరావు వైపు నుంచి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆలపాటి రాజా గారికి ఏర్పడింది. అంటే మొన్నటి వరకు అనుకున్న దాని ప్రకారం నల్లేరు మీద నడకైతే కాదు అనేటువంటిది వినిపిస్తుంది. ఇటీవలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నుంచి గెలవడం జరిగింది, స్థానిక సంస్థల ప్రతినిధుల నియోజకవర్గం నుంచి. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా కూటమి అభ్యర్థిని పెట్టకుండా ఉన్నారు. దాంతో బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. అలాగే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలపకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ చదరంగాన్ని బాగా ఆడింది అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. ఇది జరిగి కూడా 2 నెలలు అవుతుంది. సో బొత్స సత్యనారాయణ గెలవంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్న తర్వాత కొంత ఊపిరి పీల్చుకోవడానికి కనిపించినటువంటి ఒకే ఒక ఎన్నిక బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక అది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థ ప్రతినిధులు ఎక్కువ ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ పోటీలో అభ్యర్థిని నిలపకపోవడం తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అనేది కొంత రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంది. మరోవైపు స్వచ్ఛందంగానే తప్పుకున్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పటికీ కూడా అరాచక రాజకీయాలు చేయదలుచుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని పంపించేశారు ప్రజల్లోకి. సో అది మంచి పద్ధతే అనేటువంటి ఒక అభిప్రాయం సమాజంలోకి వెళ్ళిపోయింది. అయితే గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నిక, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎక్కువ మంది ఓటర్స్ ఉంటారు. అందులోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, యూత్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6లను అమలు చేయట్లేదు, బడ్జెట్లో కూడా కేటాయింపులు చూపించలేదు. కాబట్టి ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉంది. అంతేకాదు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా వినిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, దీన్ని ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంది, అంతే ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది. తను పార్టీ నుంచి అభ్యర్థిని గౌతమ్ రెడ్డి నిలబెట్టినప్పటికీ కూడా గౌతమ్ రెడ్డి గారి మీద ఇప్పుడు అత్యాచారం కేసు కూడా నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. బహుశా అందుకే గౌతమ్ రెడ్డిని విత్డ్రా చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఎత్తు అయితే, అసలు గ్రాడ్యుయేట్ క్యాన్సర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం వెనక పెద్ద వ్యూహం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది కూడా తెలుస్తుంది. ఆ వ్యూహం ఏంటంటే పీడీఎఫ్ అభ్యర్థిగా ఆల్రెడీ లక్ష్మణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి మద్దతు ఇస్తే కనుక గత పరిచయాలు ఉన్నాయి ఆయనకి, ప్లస్ గ్రాడ్యుయేట్స్లో కూడా అతనికి మంచి పేరు ఉంది కాబట్టి గట్టి పోటీ ఇవ్వగలరు అనేటువంటి ఒక అంచనా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లక్ష్మణరావు గారికి సపోర్ట్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టైట్ ఫైట్ ఉండబోతుంది అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా టైట్ ఫైట్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. దానికి తోడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఓటర్స్గా చేర్చడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంత అలసత్వం ప్రదర్శించారనేది కూడా ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ మీటింగ్స్లో మీరు గ్రాడ్యుయేట్ ఓటర్స్ నమోదు వేగంగా చేయలేకపోతున్నారు, అలాంటి వాళ్ళకి మినిస్టర్ పదవులు ఎందుకు, ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడినటువంటి వాళ్ళకి మినిస్టర్ పదవులు ఎందుకు అనేది పరోక్షంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేయించలేకపోయారో వాళ్ళ గురించి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవడానికి ముందుకు రాలేనటువంటి మంత్రులు అవసరమా పార్టీకి అనేటువంటి వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. అంటే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో చురుగ్గా లేరు అనేటువంటి అభిప్రాయాన్ని కూటమిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. అంటే తెర వెనుక చాప కింద నీరులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు చేస్తూ ఉంది, ప్లస్ పీడీఎఫ్ అభ్యర్థిని లక్ష్మణరావు గారిని సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో టైట్ ఫైట్ ఇవ్వడానికి అనూహ్యమైనటువంటి విధంగా ఫలితాన్ని రాబట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయాల్లో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు నిలవలేకపోయింది. స్వచ్ఛందంగా అసలు పోటీ నుంచి చాలా చోట్ల విరమించుకున్నారు. కొన్ని చోట్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చేసింది, కొన్ని చోట్ల దొంగ ఓట్లు, మరికొన్ని చోట్ల అసలు నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అప్పట్లో వెంటాడి స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మీకు గుర్తుంటే కనుక గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినప్పుడు నీకు ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు ఈ 4 సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ గెలవడం జరిగింది. అదే టర్నింగ్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోవడానికి టర్నింగ్ పాయింట్ అదే. ఆ రోజు నుంచి చాలా క్లియర్గా అర్థమైంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, యూత్లో వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను తిరస్కరిస్తున్నారు ప్రజలు అనేది ఆ ఎలక్షనే ఒక పెద్ద ఇండికేషన్. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పతనానికి వెళ్ళిపోయింది 2024 సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికి. సరిగ్గా ఇప్పుడు కూడా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. చాప కింద నీరులాగా పనిచేస్తుంది. ఇది ఒక డేంజర్ సిగ్నల్. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి కూటమి అభివృద్ధిలో మునిగి తేలుతుంది. అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అనేక కంపెనీలను తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, ఇలా పరుగు పెడుతూ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది సైకోలు చేస్తున్నటువంటి పోస్టులు వీటన్నిటిని అరికట్టడానికి వీటన్నిటి ప్రయత్నాలు చేయటం, ఇలాంటి హడావుడి కనిపిస్తుంది. ఈ హడావుడిలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ తగ్గడాన్నే అవకాశంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు అంతర్గతంగా రాజకీయాల్లో వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నల్లేరు మీద నడగ్గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉందా, లేదంటే వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఫలించేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.